హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ షెఫ్. వినాయక చవితి వచ్చేస్తుంది కదా. సో వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు మనం చేసి పెడుతూ ఉంటాం. సో సింపుల్ అండ్ ఈజీగా వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం రెసిపీస్ ఉండ్రాళ్ళు, కుడుములు, అలాగే జిల్లెడు కాయలు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఒకే పిండితో 3 రకాల ప్రసాదం రెసిపీస్ చాలా సింపుల్గా చేసి చూపిస్తాను మీకు. ఇందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని పచ్చి కొబ్బరి తురుము అంతా కూడా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోండి. 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. సో ఇలా ఉండాలి కొబ్బరి తురుము అనేది. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకొని కలుపుకోండి. 1/2 కప్పు బెల్లం వేసుకొని సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగేంత వరకు మొత్తం పచ్చి కొబ్బరి తురుము బెల్లం అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. సో ఇదంతా కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో చిటికెడంతా ఇలాచీ పొడి కూడా వేసుకోండి. ఇలాచీ పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాచీ పొడి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 1 కప్పు నీళ్ళు పోసుకోండి. ఈ నీళ్ళలో చిటికెడంతా ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ స్వీట్ అంతా కూడా చప్పగా ఉండేలాగా చేస్తున్నాను. దీంట్లో చక్కెర వేయట్లేదు. నీళ్ళు బాగా మరిగిన తర్వాత 1 కప్పు బియ్యపిండి వేసుకోండి. 1 కప్పు నీళ్ళకి 1 కప్పు బియ్యపిండి కరెక్ట్గా సరిపోతాయి. పిండి వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపి పెట్టుకోండి. మీరు పిండి కలిపేటప్పుడు చేతిని కొంచెం తడి చేసుకుంటూ కలుపుకున్నారనుకోండి, కాలకుండా ఉంటుంది, స్మూత్గా వస్తుంది. సో పిండి అంతా కూడా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. సో ఇలా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోంచి చిన్న బాల్ సైజ్ తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ పైన నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చిన్న చపాతీలాగా చేసుకోండి. విధంగా చేయితోనే ప్రెస్ చేసుకోండి, రౌండ్గా వచ్చేలాగా. చివరికి మీకు ఏమైనా క్రాక్స్గా అనిపిస్తే నెయ్యి కానీ నూనెని కానీ పెట్టుకుంటే ఈ విధంగా చేసుకున్నారనుకోండి, సెట్ అయిపోతుంది. ఈ విధంగా మరీ లావుగా కాకుండా మీడియంగా చేసుకోండి. ఇలా చేసిన దాంట్లోంచి 1 టేబుల్ స్పూన్ స్వీట్ తీసుకొని ఎగ్జాక్ట్లీ మిడిల్గా పెట్టుకొని మనం కజ్జికాయలు ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా ఇలా ప్రెస్ చేసుకోండి. దీనికి పర్ఫెక్ట్గా ఒక షేప్ అని ఏం అవసరం లేదు. చివర్లు ఈ విధంగా ఉంటేనే సరిపోతుంది. స్వీట్ అనేది బయట కూడి రాకుండా గట్టిగా ప్రెస్ చేసుకోండి. చూసారుగా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని కూడా అప్లై చేసుకోండి. ఈ విధంగా నెయ్యిని బాగా అప్లై చేసుకొని చేసిన జిల్లేడుకాయను దీంట్లో పెట్టుకోండి. సో ఇప్పుడు కుడుములు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ చూపిస్తాను. అన్ని జిల్లేడుకాయలను కూడా ఈ విధంగానే ప్రెస్ చేసుకొని చేసుకోండి. స్వీట్ అంతా కూడా బయటకు రాకుండా ఉంటుంది. ఇలా చివర్లు గట్టిగా ప్రెస్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం కుడుములను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. జిల్లేడుకాయల కంటే కొంచెం పిండిని తక్కువగా తీసుకొని చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని ఈ విధంగా వేళ్ళతోటి ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మళ్ళీ స్వీట్ని పెట్టుకొని కొంచెం స్వీట్ తక్కువగా పెట్టుకొని దీన్ని ఇప్పుడు పొడుగా ఫోల్డ్ చేసుకోండి. మనం జిల్లేడుకాయలకి విధంగా అడ్డంగా చేసుకున్నాం కదా. సో దీన్ని ఈ విధంగా రోల్ లాగా చేసుకొని చివర్లకు పిండి ఉంటుంది కదా. సో ఆ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపలికైనా ప్రెస్ చేసుకోండి. లేదంటే ఎక్కువగా పిండి తీసుకుంటే ఆ పిండి అంతా కూడా తీసేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసుకొని ఫింగర్స్తో లోపలికి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇక కావాలనుకుంటే పిండిని తీసుకొని ఈ విధంగా పొడుగా చేసుకోండి. కుడుము షేప్ వచ్చేలాగా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకొని మిడిల్లో స్టఫింగ్ పెట్టుకొని రోల్ చేసుకోండి. ఇలా కొంచెం స్వీట్ తీసుకొని ఎగ్జాక్ట్లీ మిడిల్లో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకొని చివర్లకు ఉన్న పిండిని తీసేసుకోండి. తర్వాత అరచేతిలో వేసుకొని ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటే కరెక్ట్గా మనకి కుడుము షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇలా చేసుకోండి. దీన్ని కూడా ప్లేట్లో పెట్టుకొని మిగతా పిండిని అంతా కూడా నేను చిన్న చిన్న ఉండ్రలాగా చేసుకుంటున్నాను. మిగిలిన పిండి ఏమైనా ఉంటే ఈ విధంగా ఉండ్రలాగా చేసుకోండి. వినాయకుడికి చాలా ఇష్టం కదా ఈ ఉండ్రాళ్ళు.
సో అన్నీ కూడా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండ్రాలాగా చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్ కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా అన్ని ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్ళు పోసుకోండి. ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఒక కప్పు కానీ లేదంటే ఏదైనా స్టాండ్ కానీ పెట్టుకొని మనం చేసుకున్న స్వీట్ రెసిపీస్ అన్నీ కూడా మిడిల్లో పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం హీట్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఆవిరి పైన బాగా ఉడుకుతాయి, తొందరగా కూడా ఉడికిపోతాయి. 10 నిమిషాలు అయిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. అంతే, ఒకే పిండితో 3 రకాల స్వీట్ రెసిపీస్. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ రెసిపీస్ని వినాయక చవితికి కూడా నైవేద్యంగా పెట్టి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.